సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, కొంతమంది సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఇప్పుడైతే సమన్వయంతో ఉన్నామని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రానివ్వండి, వచ్చాక మాట్లాడుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనా వారి ఆలోచన ఎలా ఉన్నా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ బలంగా ఉన్న ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీలుగా పోటీ చేస్తుందన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే చట్టసభల్లో అర్థం ఉంటుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు ఇట్లా వారిని ఎన్నికల ప్రకటన రాని అని మనం మాట్లాడుతున్నాం. మనం ప్రస్తుతం అయితే సమన్వయంతో ఉన్నాం కదా అని చెప్పినట్టు ఈ నోటిఫికేషన్ వస్తే వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, వాళ్ళ ప్రయత్నం ఏదేమైనా వాళ్ళ ఆలోచన లేకుండా మేము మాత్రం మాకున్నటువంటి బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా సర్పంచ్, ఎంపీటీసీగా చేస్తాం. గతంలో కూడా హిందూ నియోజకవర్గం ఉన్నప్పుడు కాంగ్రెస్లో సగం ఇచ్చినాం. నేనే ఎమ్మెల్యే కొట్టి దర్శనం ఉన్నప్పుడు మేము సగం తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఆ ప్రాతిపదిక ఉంటే మంచిది ఆలోచిస్తాం. ఎందుకంటే బలమైన నియోజకవర్గంలో మేము కూడా లోకల్గా స్థానిక సంస్థలలో గెలవడం అనేది ప్రజా సంక్షేమంకి లేదా బడుగు బలహీన వర్గాలకి సంబంధించి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి కమ్యూనిస్టులు ఉంటేనే చట్టసభలకు అందం వస్తుంది, అర్థం ఉంటుంది, సమస్యల పరిష్కారం అయితే. ఆ వైపున లోకల్ బాడీస్లో కూడా మా పార్టీ తప్పనిసరిగా పోటీ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని జిల్లా మహాసభలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందరూ నిర్ణయం తీసుకుని కార్యాచరణ ముందుకు వెళ్తాం. త్వరలో ఎన్నికలు వస్తే దాన్ని బట్టి కూడా కార్యాచరణ వెంటనే మాట్లాడుకొని ముందుకెళ్తాం.